బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇక నుంచి బీఆర్ఎస్ నేతగా కాకుండా బీఆర్ఎస్ జెండా మోయకుండా ఇక నుంచి జాగృతి కండువాతోనే కవిత రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక దీంతో కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరాటం నడుస్తోందన్న ప్రచారం ముమ్మరమైంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఆమె రాజకీయాలు చేస్తూ బీసీ కమిషన్ను కలిశారు. ఆమె పర్యటనలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కండువాలు కనిపించలేదు. జాగృతిలో ఉన్న నేతలే కవిత వెంట ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె చేస్తున్న పోరాటంపై బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంది. ఇదొకటే కాదు, నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరూ పక్కన లేకుండానే కవిత వెళ్లి పరామర్శించి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత దాదాపుగా 5 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలై వచ్చి ఆ తర్వాత పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా వైద్యం చేయించుకున్నారు. అయితే సడన్ గా దేశవ్యాప్తంగా అదానీ ఇష్యూ బయటకు వచ్చేసరికి వెంటనే స్పందించారు. అదానీ ఇష్యూతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు, కానీ బీజేపీని మోదీని విమర్శించడం లేదు. కానీ కవిత మాత్రం తన ఇన్ని రోజుల మౌనాన్ని బ్రేక్ చేస్తూ తన మొదటి ట్వీట్ తో నరేంద్ర మోదీని నిలదీశారు. అదానీపై ఆధారాలున్నా పట్టించుకోవడం లేదు, కానీ నాలాంటి వారిని జైల్లో పెడతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనమైంది. మరోవైపు ఒకప్పుడు తెలంగాణ జాగృతిగా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ తర్వాత భారత జాగృతిగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం కావడంతో జాగృతి కార్యకలాపాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతిగానే తన సంస్థను తెరముందుకు తెచ్చి గతంలో జాగృతిలో ఉన్న నేతలందరినీ పిలిచి మళ్లీ సమావేశం నిర్వహించారు కవిత. ఈ సమావేశంలో భాగంగా కవిత ఇక వరుసగా రాజకీయ పోరాటాలు చేయనున్నారని సమాచారం. అయితే అవి రాజకీయ పార్టీల గురించి కాకుండా వివిధ బడుగు బలహీన వర్గాల వారి కోసం రాజకీయాలు చేసే అవకాశాలున్నాయి. ఇందులో ఎక్కడా బీఆర్ఎస్ ప్రమేయం ఉండదని, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని కవిత అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత ఇలా సొంతంగా తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయాలు చేయడంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీనిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇదంతా కేసీఆర్ రాజకీయ చాణక్యంలో ఒక భాగమే అని, పక్కా ఒక వ్యూహాత్మకమే అని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన వచ్చే ఏడాది మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు. అయితే కారణాలు ఏమైనా కేటీఆర్ కు కవితకు మధ్య విభేదాలున్నాయని, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటం వలన సఖ్యత లేదనే కారణంగానే కవిత తన సొంత రాజకీయాలు చేసుకుంటుందంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఇక జరగబోయే భవిష్యత్తు రాజకీయ పరిణామాలే తెలంగాణ ప్రజలకు వారి కళ్ల ముందే తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.